సంగారెడ్డి పట్టణంలో ప్రకృతి హోమ్స్ బిల్డర్స్ మరియు డెవలపర్స్ వారిచే బాలాజీ టౌన్షిప్ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తమ నూతన వెంచర్లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు వసతులు కల్పించామని లోన్ సౌకర్యం కూడా లభిస్తుందని నిర్వాహకులు అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కె. నాయుడు, సిఇఒ సత్యనారాయణ, డైరెక్టర్ చంద్రశేఖర్ మరియు రాంప్రసాద్, పడేల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ లాంచింగ్ మన మేడం గారు చేస్తున్నారు. నిర్మలా జగ్గారెడ్డి గారు, టీజీఐసీసీ చైర్పర్సన్. అందరూ ఒకసారి మేడం గారికి వందనం కోసం అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అండి. స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నుంచి మేడం గారు చెప్పాలి. ప్లస్ మేడం గారు మన ఆహ్వానాన్ని వెంటనే మన్నించినందుకు మా తరఫున, మీ తరఫున, అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కూడా స్టాండ్ ఓవేషన్ ఎంత చెప్పమన్నానంటే మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. మేడం గారు మీ అమృత హస్తాలతో ఇది ఫస్ట్ వెంచర్ అండి. సార్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం మేము, ఎందుకంటే నాకు వీర అభిమాని. సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలి. నిజంగానండి మేడంని ఇలా పరిచయం చేయడానికి, మేడంని ఇక్కడ తీసుకురా మాతోటే ఉన్నారు మేడం లక్ష్మణ్. రాత్రులు పగలు మాతో ఉండి మా యొక్క సక్సెస్ని చూడాలని చాలా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. పేర్లోనే ఉంది లక్ష్మణ్. రాముడికి ఎన్ని ఇదున్నా అండదండగా ఎట్లా ఉన్నాడో లక్ష్మణ్ కూడా మీకు అట్లా ఉన్నందుకు కూడా మాతో కూడా పార్టీలు అదే విధంగా ఉంటాడు. ఏదున్నా కానీ మరి ధైర్యంగా అన్ని కూడా చేయడానికి ముందుకు వస్తారు. సరే, దేవుడు ఆయన కూడా మీకు కూడా అందరినీ నిండుగా చూడాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ప్రకృతి హోమ్ బిల్డర్స్ మరి మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మంచి ఏరియా సంగారెడ్డిలో నిజంగా చెప్పాలంటే ల్యాండ్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్కి. అలాగే మరి మీరిచ్చే వసతులను బట్టి సంగారెడ్డి వాసులకు కూడా లోకల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా తరపున ఏమన్నా వాళ్ళకు కూడా ఎందుకంటే ఫస్ట్ కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఉంటే ఇంకా కూడా మంచి అనుకూలంగా మీ అందరికీ వర్తిస్తాయి. ఇలాంటి ఇది ఒక్కటే స్టార్ట్ చేయడం కాదు, ఇలాంటి 100 చేయాలని నేను కోరుకుంటున్నా. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా ఆనందపరిచే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉండడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కళను మరి ఇక్కడ నెరవేర్చుకోవడం అనేది కూడా చాలా సంతోషం. సంగారెడ్డికి ఎంత దూరం లేదు, ఇది కూడా టౌన్ లోనే ఉంటుంది. ఓకే, మరి మున్సిపాలిటీకి వచ్చింది కాబట్టి తప్పకుండా మా తరపున డెవలప్మెంట్ కోసం ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తాం. తీసుకొచ్చి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మాది ఏ కార్యక్రమం అన్నా ఆ చేతుల మీదుగా చేయాలని, మేము కూడా దినదినంగా అభివృద్ధి చెందాలని, దానికి సహకారం మేడం ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మేడం 2 మాటలు మాట్లాడతారు, ఎక్కువ కాదు. మేడం గారిని మొన్నే కలిసామండి. మేము వెళ్ళి కలిసిన తర్వాత ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 20 నిమిషాలు మాకు టైం ఇవ్వడం జరిగింది. మేడం ఒక 20 మినిట్స్ మాతోనే మాట్లాడండి. చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఎంత బిజీ ఉన్నా కూడా మాకు ఒక 20 నిమిషాలు టైం ఇచ్చి మాతో మీరు స్పెండ్ చేసినందుకు. అలాగే చెప్పంగానే మళ్ళీ కాదనకుండా ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కూడా చాలా థ్యాంక్స్ మేడం. ఇలాంటి ఇంకా ఎన్నో వెంచర్లు మీ చేతుల మీదనే మేము లాంచింగ్ చేయాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి మేడం గారు. థ్యాంక్ యూ అండి.
ఏదైతే చెప్పారో అది మేము చేయడానికి, అందరికీ కూడా సంగారెడ్డి పీపుల్ నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వడానికి, అందులో మీరు ఎవరికి ఏం చెప్పినా చేయడానికి మేము ఎప్పుడు కూడా మీ మాటను శిరసావహిస్తామని, మీతోటే ఉంటామని నేను ఒక మేనేజ్మెంట్ తరఫున మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మా